హోలీ సందర్భంగా హరీష్ అకాడమీ అందిస్తోంది అన్ని ఆన్లైన్ కోర్సులపై భారీ డిస్కౌంట్ ఆఫర్స్. గ్రూప్ 1, 2, 3, SI అండ్ JL, DL ఫుల్ కోర్స్ ఏదైనా ₹999 మాత్రమే. విజయ్ కుమార్ సార్ ఇండియన్ ఎకానమీ సింగిల్ కోర్స్ ₹499 మాత్రమే. వ్యాలిడిటీ 1 సంవత్సరం. ఈ ఆఫర్ మార్చి 20 నుండి మార్చి 26 వరకు మాత్రమే. సులభంగా జాబ్ సాధించే విధంగా లెజెండరీ ఫ్యాకల్టీచే రూపొందించబడిన స్టాండర్డ్ ఆన్లైన్ క్లాసెస్. మరెందుకు ఆలస్యం? వెంటనే హరీష్ అకాడమీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి, విజయం సాధించండి. హరీష్ ద బెస్ట్ అకాడమీ. ఫోన్ 8341116915. Harish, the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి కేరళ రాష్ట్రం నిన్నటి రోజున మార్చ్ 23 రోజున రాష్ట్రపతి పైన సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వేసింది. అదేంటో వివరంగా చూద్దాం. కరెంటు పాలిటీలో చాలా ఇంపార్టెంట్. ఇక్కడ కేరళ రాష్ట్రానికి సంబంధించి మనం గత మూడేళ్లకు పైగా ఒక వివాదాన్ని చూస్తున్నాం. అదేంటంటే గవర్నమెంట్ వర్సెస్ గవర్నర్. కేరళ రాష్ట్రానికి సంబంధించింది మాత్రమే కాదు ఈ సమస్య. భారతదేశంలోని చాలా రాష్ట్రాల్లో కూడా గవర్నర్ పదవి అనేది వివాదాస్పదం అవుతోంది. లాస్ట్ 3 days బ్యాక్ కూడా మీరు చూడండి, తమిళనాడు రాష్ట్రానికి సంబంధించి గవర్నర్ తనకున్న అధికారాల్లో భాగంగా ఒక వ్యక్తిని మంత్రివర్గంలోకి తీసుకోవడం విషయంలో సుప్రీంకోర్టే జోక్యం తీసుకుంది. రీసెంట్గా మళ్ళీ ప్రమాణ స్వీకారం చేయడం ఇవన్నీ చూస్తున్నాం. తమిళనాడులో గవర్నమెంట్ వర్సెస్ గవర్నర్, కేరళలో గవర్నమెంట్ వర్సెస్ గవర్నర్, గతంలో తెలంగాణలో గవర్నమెంట్ వర్సెస్ గవర్నర్, గతంలో వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో, ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతంలో LG వర్సెస్ గవర్నమెంట్, ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. ఇక్కడ కేరళ రాష్ట్రానికి సంబంధించి కనుక అబ్జర్వ్ చేస్తే కేరళ రాష్ట్రంలో ముఖ్యమంత్రి పినరై విజయన్, గవర్నర్ వచ్చేసి మహమ్మద్ ఆరిఫ్ ఖాన్. గుర్తుపెట్టుకోండి, కామన్గా గవర్నర్కు ఉన్న అధికారాల్లో ఒక అధికారం ఏంటంటే తను రాష్ట్రంలోని ఏ రాష్ట్ర గవర్నర్ అయితే ఆ రాష్ట్రానికి సంబంధించి రాష్ట్రంలోని యూనివర్సిటీలు ఏవైతే ఉంటాయో యూనివర్సిటీలకు ఛాన్సలర్గా ఉంటూ వైస్ ఛాన్సలర్లను నియమిస్తారు గవర్నర్ తన అధికారాల్లో భాగంగా. ఏ రాష్ట్రంలో అయినా సరే యూనివర్సిటీలకు ఛాన్సలర్గా గవర్నర్ ఉంటారు, వైస్ ఛాన్సలర్లని నియమిస్తారు. మరి ఇక్కడ కేరళ రాష్ట్రం ఏం చేసిందంటే మా రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలపైన గవర్నర్కి ఏంటి అధికారం అని చెప్పేసి భావిస్తూ బహిరంగంగా వ్యక్తపరుస్తూ గవర్నర్కున్న అధికారాలను తగ్గించడంలో భాగంగా కొన్ని బిల్లులను సిద్ధం చేసింది. అందులో ఒక బిల్లు చెప్తాను. యూనివర్సిటీ లాస్ అమెండ్మెంట్ బిల్ 2022. ఈ బిల్ అవసరం లేదు, మనకి ఎగ్జామినేషన్లో అడిగారు ఏ పేరు అని. విశ్వవిద్యాలయాలపైన గవర్నర్కు ఉండే అధికారాలు ఏవైతే వాటిని తగ్గించే ఒక బిల్లుని రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఆమోదం తెలిపిన బిల్లులను గవర్నర్కి పంపింది. ఇక్కడ గవర్నర్ సంబంధించింది కదా, గవర్నర్కి పంపించింది. గవర్నర్ ఏం చేశారు? యాక్చువల్గా ఏదైనా ఒక బిల్లు చట్టసభ ఆమోదం తెలుపబడిన బిల్లు అకార్డింగ్ టు ఆర్టికల్ 200 గవర్నర్ గనక ఆమోదిస్తే చట్టంగా మారుతుంది. బిల్లు అనేది సభ ఆమోదిస్తే వెంటనే బిల్లు చట్టంగా మారదు. ఖచ్చితంగా దేశంలో అయితే పార్లమెంట్ సంబంధించి అయితే అకార్డింగ్ టు ఆర్టికల్ 111 ప్రెసిడెంట్ అసెంట్ రాష్ట్రపతి ఆమోదించాలి. అదే రాష్ట్రంలో అయితే అకార్డింగ్ టు ఆర్టికల్ 200 గవర్నర్ ఆమోదించాలి. ఇక్కడ గవర్నర్కి ఉండే ఒక అధికారం అనుకోవచ్చు, కొన్ని బిల్లులను తమ దృష్టికి వచ్చిన కొన్ని బిల్లులను రాష్ట్రపతికి రిజర్వ్ చేస్తారు, అంటే రాష్ట్రపతికి పంపిస్తారు అకార్డింగ్ టు ఆర్టికల్ 201. ఇటీవల మనం అబ్జర్వ్ చేస్తే UCC ఆర్టికల్ 44కి సంబంధించి ఉత్తరాఖండ్ రాష్ట్రం ఏదైతే ఉంటుందో ఉత్తరాఖండ్ రాష్ట్రానికి సంబంధించిన బిల్లుని ఆ రాష్ట్ర గవర్నర్ రాష్ట్రపతికి పంపించడం, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఆమోదించడం, ఇదంతా మనం డిస్కస్ చేసాము. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఆ బిల్లు ఏదైతే చట్టరూపంలోకి వచ్చింది అమలు కావాలి అవన్నీ. ఇక్కడ మరి ఎటువంటి బిల్లు అంటే కామన్గా ఉమ్మడి జాబితాలోని అంశాల గురించి కానివ్వండి, లేదా జాతీయ ప్రాముఖ్యత ఉండే అంశాల గురించి కానివ్వండి,
కొన్ని బిల్లులను ఖచ్చితంగా గవర్నర్ రాష్ట్రపతికి రిజర్వ్ చేస్తారు, అంటే రాష్ట్రపతి పంపిస్తారు తాను ఆమోదించకుండా. ఆర్టికల్ 201 ఇంపార్టెంట్, 200 వేరు 201 వేరు, రెండు కూడా ఒక దగ్గర చూస్తాం మనం. ఆ డిఫరెన్స్ చూడండి. మరి ఇక్కడ రాష్ట్రపతి ఆ బిల్లుని ఆమోదించవచ్చు, తిరిగి రాష్ట్ర ప్రభుత్వానికి అంటే రాష్ట్ర గవర్నర్కి వెనక్కి పంపించవచ్చు, లేదా ఆ బిల్లుని తిరస్కరించవచ్చు, లేదా పెండింగ్లో పెట్టవచ్చు. దాదాపు 2 సంవత్సరాల నుండి ఆల్మోస్ట్ 2 years నుండి కేరళ రాష్ట్రానికి సంబంధించిన ఈ బిల్లు రాష్ట్రపతి దగ్గర పెండింగ్లో ఉంది. ఎందుకంటే గవర్నర్ ఏం చేశాడు, ఆ బిల్లుని రాష్ట్రపతికి పంపించారు తను ఆమోదించకుండా. ఓకేనా, ఇప్పుడు రాష్ట్రపతి పెండింగ్లో ఉంచారు. దీనిపైన కేరళ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ఒక పిటిషన్ని సుప్రీంకోర్టులో నిన్నటి రోజున ఫైల్ చేసింది. మార్చి 23 రోజున, మార్చి 23, 2024 రోజున. మరి రాష్ట్రపతి వద్దకు చేరిన మా రాష్ట్రానికి సంబంధించిన రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన ఈ బిల్లుని రాష్ట్రపతి 2 సంవత్సరాలకు పైగా పెండింగ్లో పెట్టారు. మరి ఇలా పెండింగ్లో పెట్టొచ్చా? రాష్ట్రపతి పెండింగ్లో పెట్టడం, ఒక బిల్లును పెండింగ్లో పెట్టడం పట్ల న్యాయ సమీక్ష చేయండి, మీరు ఇన్వాల్వ్ అవ్వండి అని చెప్పేసి దేశంలోనే అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టుని ఆశ్రయించడం జరిగింది. ఇది ఇక్కడ ఇష్యూ. సో ఈ విధంగా ఈ టాపిక్ ఏదైతే ఇక్కడ చిన్నగా కనబడుతుంది అంతా కూడా మీకు కొంత ఎలాబొరేట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా డెప్త్గా నేర్చుకోవాలి. ఆర్టికల్స్ గురించి కానివ్వండి, గవర్నర్ పదవి గురించి కానివ్వండి, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇటువంటి ట్రెండింగ్ టాపిక్స్ని ఆధారంగా చేసుకొని క్వశ్చన్స్ని ఫ్రేమ్ చేస్తారు. ఓకేనా. సో రాష్ట్రపతిపై సుప్రీంకోర్టులో పిటిషన్, కేరళ సర్కారు అసాధారణ చర్య, బిల్లుల ఆమోదంపై 2 ఏళ్లుగా జాప్యం చేస్తున్నారని ఆరోపణ. కేరళలోని పినరయ్ విజయన్ సర్కారు అసాధారణ చర్యకు దిగింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు వ్యతిరేకంగా మార్చి 23 రోజున సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. శాసనసభ ఆమోదించిన బిల్లుకు ఆమోదం తెలపకుండా రాష్ట్రపతి జాప్యం చేస్తున్నారని, అందుకు గల కారణాలు ఏమైనా ఉంటే వివరించడం లేదని ఆరోపించడం జరిగింది. యూనివర్సిటీ చట్టం సవరణ బిల్లు సహా మొత్తం 4 బిల్లులు రాష్ట్రపతి దగ్గరే 2 ఏళ్లుగా పెండింగ్లో ఉన్నట్టు తెలిపింది. వీటిలో మొత్తం 7 బిల్లుల్లో 4 బిల్లులను రాష్ట్రపతికి పంపించారని, అక్కడ కూడా జాప్యం జరుగుతుందని తెలపడం జరిగింది. ఈ విధంగా బిల్లును తొక్కిపెట్టడం రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించాలని సుప్రీంకోర్టును కేరళ రాష్ట్ర ప్రభుత్వం కోరుతోంది. సో ఇది ఇంపార్టెంట్. మరి దీనిపైన సుప్రీంకోర్టు ఏం చెప్తుంది, ఇవన్నీ కూడా మనకు రాను రోజుల్లో చూడాల్సి ఉంటుంది. ఓకేనా. సో ఇలా చదవండి. ఏదైనా టాపిక్ ఉంటే ఆర్టికల్స్ కానివ్వండి, గవర్నర్ పదవి గురించి కానివ్వండి, రాష్ట్రపతి పదవి గురించి కానివ్వండి, ఏ భాగంలో పేర్కొన్నారు, తనకుండే అధికారాలు ఏంటి, ఇవన్నీ కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి నోటి క్యాన్సర్ను గుర్తించే లాలీపాప్స్ అనే అంశంతో ఇటీవల యూకే శాస్త్రవేత్తలు వార్తల్లోకి వచ్చారు. లాలీపాప్స్ కామన్గా మనం స్వీట్ తింటాం కదా, సో అటువంటిది నోట్లో ఉండే క్యాన్సర్, నోటికి ఓరల్ క్యాన్సర్, దాన్ని గుర్తించే ఒక అధునాతన సాంకేతికత. ప్రారంభ దశలోనే నోటి క్యాన్సర్ను గుర్తించడానికి యూకే శాస్త్రవేత్తలు సువాసన గల లాలీపాప్స్ని అభివృద్ధి చేస్తున్నారు. ఇప్పటిదాకా నోటి క్యాన్సర్ను గుర్తించడానికి చేసే పరీక్షలు కాస్త నొప్పితో కూడుకున్నవి, అటువంటి ఎంతో నైపుణ్యం అవసరమయ్యేది. కానీ ఇప్పుడు శాస్త్రవేత్తలు కనిపెడుతున్న ఈ లాలీపాప్స్ వల్ల రోగ నిర్ధారణ వేగవంతమైనదే కాక ఎంతో సున్నితమైందని చెప్పేసి ఎవరు, బర్మింగ్హామ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన లాలీపాప్స్ స్మార్ట్ హైడ్రోజెల్తో తయారు చేయడం జరిగింది. గుర్తుంచుకోండి. సో ఇది ఎగ్జామినేషన్లో అడగవచ్చు. స్మార్ట్ లాలీపాప్స్, బర్మింగ్హామ్ యూనివర్సిటీ, నోటి క్యాన్సర్ని గుర్తించే అధునాతన సాంకేతికత. 3 పాయింట్లు ముఖ్యంగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోండి. ఏపీపీఎస్సి రాస్తున్న గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఎవరైతే ఉంటారో, మెయిన్స్ గ్రూప్ 2 మెయిన్స్ 1:100 లిస్ట్ రాబోతోంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని మీకు మెయిన్స్లో ఏపీ హిస్టరీ, పాలిటీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎకానమీ 2 పేపర్స్ ఉన్నాయి, 2 మాడ్యూల్స్తో. ఇందులో చూడండి, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎకానమీ, పాలిటీ, ఈ 3 కూడా గుర్తుపెట్టుకోండి. కరెంట్ ఇష్యూస్ పైన అడుగుతారు. మీకు రీసెంట్గా ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామినేషన్ పేపర్ కనుక చూసిన, గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ పేపర్ చూసిన, అన్ని ట్రెండింగ్ టాపిక్సే. సైన్స్ అండ్ టెక్నాలజీ పేరే ఇచ్చారు అంతే, మనం అన్ని కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేసినాయి. అండ్ అభ్యర్థులకు ఇందుకోసం ఉపయుక్తంగా ఉంటుంది డెఫినెట్గా CA 360 కోర్సు. సో CA 360 కోర్సు జీవీకే స్టడీ సర్కిల్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. అందులో మీకు CA 360 2023 అండ్ 2024 2 కోర్సులు ఉంటాయి. సో చూడండి, అభ్యర్థుల కోరిక మేరకి ఇంతటి ఉపయుక్తంగా ఉండే కోర్స్ ఏదైతే ఉంటుందో మీకు మెయిన్స్లో ఉపయుక్తంగా ఉంటుంది. ప్రిలిమ్స్లో గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ అయినా కరెంట్ అఫైర్స్ అనేది ఇంపార్టెంట్. కరెంట్ అఫైర్స్ని సైంటిఫిక్ అప్రోచ్లో డీల్ చేస్తున్నాను. CA 360లో మీకు మ్యాక్సిమం బెనిఫిట్ కదలగాలని చెప్పేసి బిగ్గెస్ట్ ఆఫర్ని ప్రకటించడం జరిగింది. యాప్లో చూడండి. ఓకేనా. జీవీకే స్టడీ సర్కిల్ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. అందులో నేను కొన్ని స్పెషల్ వీడియోస్ చేశాను. ఏ ఎగ్జామ్ అయినా, రానున్న టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ఎగ్జామ్, గ్రూప్ 2 ఎగ్జామినేషన్, ప్రిలిమినరీ, మెయిన్స్లో కూడా డేటా ఉపయోగపడుతుంది.
అవన్నీ ఉద్దేశించి తీసుకొచ్చిన కోర్సు. సో మీరు ఒక్కసారి ఆ కోర్సులోని కంటెంట్ కూడా చూడండి. ఓకేనా? రైట్. సో ఒక లాలీపాప్ సంబంధిత అంశంతో యూకే శాస్త్రవేత్తలు అండ్ నెక్స్ట్ భారత ప్రధాని 2 రోజుల భూటాన్ పర్యటన అనే అంశం నిన్నటి క్లాస్లో మనం డిస్కస్ చేసాం. భూటాన్ ప్రభుత్వం ఇచ్చే అత్యున్నత పౌర పురస్కారాన్ని కూడా మోదీ గారు స్వీకరించడం జరిగింది. ఆ టాపిక్ నిన్న అయిపోయింది. అండ్ 2వ రోజు పర్యటనలో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు భూటాన్లో ఒక హాస్పిటల్ని ఇనాగ్రేట్ చేశారు. దానిపైన క్వశ్చన్ రావచ్చు ఎగ్జామినేషన్లో. భూటాన్లో అభివృద్ధి కార్యక్రమాల కోసం భారత్ సాయం చేస్తుంది. సో ఇక్కడ చూడండి, భూటాన్లో ఆసుపత్రిని ప్రారంభించిన మోదీ గారు అండ్ భూటాన్ రాజు ఇక్కడ ఉన్నవారు ఎవరైతే ఉంటే తన పేరు గుర్తుంచుకోండి, జిగ్మే కేసర్. ఇటీవల భారత్ను పర్యటించిన భూటాన్ ప్రధాని తోబ్గే. సో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం భూటాన్ రాజధాని థింపూలో అత్యాధునిక వసతులతో నిర్మించిన ఆసుపత్రిని ప్రారంభించారు. ఆ దేశ ప్రధాని సెరింగ్ తోబ్గేతో కలిసి ప్రారంభించారు. వివిధ విభాగాలకు చెందిన మొత్తం 150 పడకలతో కూడిన గాల్ట్యూషియన్ జెట్సున్ పెమా వాంగ్చుక్ మాతా శిశు హాస్పిటల్ పేరు అంతే. సో మనకి భూటాన్ ఈ ఏదైతే ఉంటుందో చూడండి, గాల్ బ్యూట్సెన్ జెట్సున్ పెమా వాంగ్చుక్ మాతా శిశు హాస్పిటల్ని భారత ప్రభుత్వ సహకారంతో నిర్మించడం జరిగింది. నాణ్యతతో కూడిన ఆరోగ్య సేవలను అందించే ఈ ఆసుపత్రి ఎన్నో కుటుంబాలకు ఆశాకిరణం వంటిదని ప్రధానమంత్రి మోదీ గారు చెప్పడం జరిగింది. గుర్తుంచుకోండి, భారత్ సాయంతో మొదటి దశలో 22 కోట్లతో నిర్మించిన ఈ ఆసుపత్రి 2019 నుంచి సేవలు అందిస్తుంది. భారత్ సాయం అందించింది. ఆ హాస్పిటల్ నిర్మాణంలో భారత్ కాంట్రిబ్యూషన్ ఉంది. ఓకేనా? భారత్ అందించిన మరో 119 కోట్లతో చేపట్టిన ఆసుపత్రి 2వ దశ నిర్మాణం తాజాగా పూర్తయిందంట. ఓకేనా? ఇదొకటి. సో భూటాన్ రాజు పేరేమో జిగ్మే కేసర్, ప్రధాని పేరు ఏంటని అడుగుతారు, సెరింగ్ తోబ్గే. వెరీ వెరీ ఇంపార్టెంట్. భారత్ని పర్యటించిన వారు ఎవరు లాస్ట్ వీక్? సెరింగ్ తోబ్గే. గుర్తుంచుకోండి. అండ్ మంగళూరు నిల్వ కేంద్రాల్లోని చమురు ఎగుమతికి మన భారతదేశంలో హెవీ వాటర్ ప్లాంట్స్ అంట మనం D2O భారత జల కేంద్రం. అందులో మన తెలంగాణలో మనుగూరు. సో మనుగూరు ఇస్ డిఫరెంట్, మంగళూరు ఇస్ డిఫరెంట్. సో మంగళూరు నిల్వ కేంద్రాల్లోని చమురు ఎగుమతికి ఎగ్జామినర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కన్ఫ్యూజ్ అవ్వకండి. మనుగూరేమో హెవీ వాటర్ ప్లాంట్ భారత జల కేంద్రము, ఇక్కడనేమో మంగళూరు అనగానే మనకు కర్ణాటక గుర్తుకు రావాలి. సో ఇక్కడ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చూడండి, మంగళూరు వద్ద భూగర్భంలోని నిల్వ కేంద్రాల్లో నిల్వ చేసిన చమురును ఎగుమతి చేసేందుకు UAE సంస్థ అబుదాబి నేషనల్ ఆయిల్ కంపెనీకి ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ డైరెక్ట్ పాయింట్ ఫోకస్ చేయొచ్చు. ఇటీవల మంగళూరు వద్ద భూగర్భంలో అండర్ గ్రౌండ్లో స్టోర్ చేసిన చమురును ఎగుమతి చేసేందుకు ఏ దేశ సంస్థకు? UAE సంస్థ అబుదాబి నేషనల్ ఆయిల్ కంపెనీకి మన ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఎనఫ్ ఈ 3 లైన్స్ గుర్తుపెట్టుకోండి. అండ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మరొకసారి చెప్తున్నాను, మనుగూరు ఈజ్ డిఫరెంట్. మనుగూరు అనేది భారత జల కేంద్రము తెలంగాణలో ఉంది. అదే మంగళూరు ఏదైతుందో ఈరోజు చమురు సంబంధిత అంశంతో వార్తల్లోకి వచ్చింది. ఎస్, ఈ మేరకు కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ 23 మార్చి రోజున ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ద్వారా తప్ప ముడి చమురును ఎగుమతి చేసేందుకు అనుమతి లేదు. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఈ సంస్థ పేరు గుర్తుంచుకోండి, దేశం పేరు గుర్తుంచుకోండి, సరిపోతుంది. అండ్ ఇంకొకటి ఆస్పిరెంట్స్ చెప్పేది ఏంటంటే భారత్ UAE సంబంధాలపైన ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది ఈసారి. అది ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా. మీకు CA 360లో ఆ సంబంధాల గురించి ఎలాబొరేట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఇంటర్నేషనల్ రిలేషన్స్లో. సో మనం భారత్ UAE సంబంధాలు, ఎందుకంటే లాస్ట్ 2 ఇయర్స్లో భారత్ UAE సంబంధాలు అత్యంత అద్భుతంగా బలపడ్డాయి. ఈవెన్ చెప్పాలంటే బ్రిక్స్లో UAE సభ్యత్వం పొందడానికి భారత్ మద్దతే సహకరించింది. ఇటువంటి అంశాలు. సో అవన్నీ చూడండి. అండ్ పాతరాతి యుగం నాటి రాతి గొడ్డలిని గుర్తించడం జరిగింది. ఎక్కడ గుర్తించారు? హిస్టరీకి సంబంధించి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో హిస్టరీ రిలేటెడ్, జాగ్రఫీ రిలేటెడ్, సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్ వార్తలకు వచ్చిన ఏవైతే ఉంటాయో చూడండి. మహారాష్ట్ర పరిసర ప్రాంతాల్లో మరొకసారి పాతరాతి యుగం నాటి రాతి గొడ్డలిని పురావస్తు పరిశోధకులు మార్చి 23వ తేదీన గుర్తించారు. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా సిరోంచా తాలూకు 19 కిలోమీటర్ల దూరంలో నిజామాబాద్, ఛత్తీస్గఢ్, జగదల్పూర్ను కలిపే జాతీయ రహదారి 63పై ఉన్న వడదాం శిలాజాల తోట పక్కన ఇది కనుగొనడం జరిగిందట. పాతరాతి యుగం నాటి ఒక రాతి గొడ్డలి. అండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఒక అంశం, ఏపీ స్టేట్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో మీకు ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది యూజ్ఫుల్గా ఉంటుంది మెయిన్స్లో. సో సౌర విద్యుత్లో ఏపీ ముందంజ,
2022-23లో సుమారు 100 కిలోల టన్నుల సౌర వ్యర్థాల ఉత్పత్తి జరిగిందంట. ఈ వ్యర్థాల్లో 67% 5 రాష్ట్రాలను ఉత్పత్తి. కౌన్సిల్ ఆన్ ఎనర్జీ, ఎన్వైర్న్మెంట్ అండ్ వాటర్ వారు ఈ నివేదికను ఇచ్చారు. సో మన రాష్ట్రం సౌర విద్యుత్ ఉత్పత్తిలో ఏపీ టాప్ 5 రాష్ట్రాల్లో స్థానం సంపాదించే దిశగా సాగుతుందంట. సోలార్ వ్యర్థాలపై విడుదల చేసిన తాజా నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. కేంద్ర న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో కౌన్సిల్ ఆన్ ఎనర్జీ, ఎన్వైర్న్మెంట్ అండ్ వాటర్ ఈ నివేదికను రూపొందించింది. దేశంలో గత ఏడాది 2022-2023 ఫినాన్షియల్ ఇయర్లో సుమారు 100 కిలో టన్నుల సౌర వ్యర్థాల ఉత్పత్తి జరిగిందని, 2030 నాటికి వీటి ఉత్పత్తి 600 కిలోల టన్నులకు చేరుతుందని వెల్లడించడం జరిగింది. ఓకేనా. అండ్ సౌర వ్యర్థాల్లో దాదాపు 67% రాజస్థాన్, గుజరాత్, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచే వస్తున్నట్లు పేర్కొనడం జరిగింది. ఇది ఇంపార్టెంట్ పాయింట్. అండ్ నెక్స్ట్, పాపికొండలో అరుదైన ఒక స్నేక్ వార్తల్లోకి వచ్చింది. ఆ స్నేక్ పేరు ఏంటంటే డయాట్స్ బ్లైండ్ స్నేక్. డయాట్స్ బ్లైండ్ స్నేక్ కామన్గా మనం చూస్తూ ఉంటే 2 తలల పాము అంటాం కదా, అలాంటిది. ఓకేనా. పాపికొండల్లో మొట్టమొదటిసారి ఇటువంటిది కనుగొనడం జరిగింది. యాక్చువల్గా జావా దీవుల్లో, ఇండోనేషియాకి సంబంధించిన జావా దీవులు ఉంటుంది కదా, అక్కడ 1839లోనే ఇటువంటి ఒక స్నేక్ సేమ్ గుర్తించడం జరిగింది. మన భారతదేశంలో రీసెంట్గా పాపికొండల్లో అరుదైన ఒక మిత్రుడు అని చెప్పేసి, ఇది సంచరిస్తే పర్యావరణం అద్భుతం అని చెప్పేసి చెప్తున్నారు. ఆ ప్రాంతం ఎకో ఫ్రెండ్లీ, ఎన్వైర్న్మెంట్ పరంగా మంచిది అన్నట్టు. సో 1839లో జావా దీవులు తొలిసారి గుర్తింపు. 2022 సెప్టెంబర్లోనే రంపచోడవరం జలపాతం వద్ద లభ్యమైందట. DNA పరీక్షల ద్వారా దీన్ని డయాట్స్ స్నేక్ అని తేల్చి చెప్పిన శాస్త్రవేత్తలు. ఇటీవల డయాట్స్ స్నేక్గా గుర్తింపు పొందిన ఒక స్నేక్ ఎక్కడ వార్తల్లోకి వచ్చింది అని అంటే పాపికొండలు, గుర్తుంచుకోండి. అండ్ విశాఖ తీరానికి అమెరికాకు సంబంధించిన ఒక భారీ యుద్ధ నౌక రీచ్ కావడం జరిగింది. సో USS సోమర్సెట్, గుర్తుంచుకోండి. ఇటీవల విశాఖకు చేరుకున్న భారీ అమెరికా యుద్ధ నౌక పేరేంటని అడుగుతారు. భారీ యుద్ధ నౌకలు ఒడ్డుకు రాగలవుగా ఎప్పుడు చూడలేదు కదా అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అమెరికాకు చెందిన సోమర్సెట్, USS సోమర్సెట్ ఏదైతే ఉంటుందో రీసెంట్గా విశాఖకి చేరుకోవడం జరిగింది. చాలా పెద్దది. దీని యొక్క డైమెన్షన్స్ ఏంటని చెప్పేసి ఎగ్జామినేషన్లో అడగరు, దాని హిస్టరీ గురించి అడగరు. జస్ట్ మన ప్రాంతానికి వచ్చింది కాబట్టి ఒక ఇన్ఫర్మేషన్గా గుర్తుపెట్టుకోండి. ఇటీవల విశాఖ తీరానికి చేరుకున్న అతిపెద్ద భారీ యుద్ధ నౌక అమెరికాకు సంబంధించి దాని పేరేంటి, సోమర్సెట్, సరిపోతుంది. మన దేశానికి సంబంధించి అయితే దీని ప్రత్యేకతలు, ఇది ఎంత పొడవు ఉంటుంది, వెడల్పు ఎంత ఉంటుందో నేర్చుకోవాలి. మనది కాదు కాబట్టి జస్ట్ చూస్తే సరిపోతుంది. అండ్ 60% మంది పిల్లలకు డిజిటల్ వ్యసనం ముప్పు ఉంది అని చెప్పేసి రీసెంట్గా ఒక సర్వే చెప్తోంది. చాలామంది మన ఇంట్లో చూడండి, ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ వస్తున్నాయి, ఫోన్ పట్టుకుని కూర్చుంటారు. డిజిటల్ వ్యసనం, స్క్రీన్ టైం పెరుగుతుంది. సో 60% మంది పిల్లలు డిజిటల్ వ్యసనం బారిన పడే ప్రమాదం ఉందని తాజా సర్వే ఒకటి చెప్పింది. ఇందులో 5 నుంచి 16 ఏళ్ల మధ్య ఉన్నవారే ఎక్కువ అని చెప్తున్నారు. ఈ ప్రతికూల ప్రభావం తగ్గించడానికి తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఎవరు చేశారు సర్వే అంటే స్మార్ట్ పేరెంట్ సొల్యూషన్స్ కంపెనీ అయిన బాటు టెక్ 1000 మంది తల్లిదండ్రులను సర్వే చేసింది. ఆ వివరాలను వెల్లడించింది. 70 నుండి 80% మంది పిల్లలు రోజువారీ నిర్దేశిత స్క్రీన్ సమయాన్ని అధిగమించి ఉపయోగిస్తున్నారంట. డిజిటల్ గేమ్స్, సామాజిక మాధ్యమాలని ప్రధానంగా వాడుతున్నారని ఈ సర్వేలో చెప్పడం జరిగింది. అడ్డుకట్ట వేయాలని కూడా సూచించడం జరిగింది. అండ్ నెక్స్ట్, క్రీడలకు సంబంధించిన ఈరోజు అంశాలు. జాతీయ మహిళల హాకీ విజేత హర్యానా. సో ఏదైనా క్రీడ కనుక వార్తలోకి వస్తే ఆ టోర్నీ పేరేంటో చూడాలి. అది జాతీయ స్థాయి, అంతర్జాతీయ స్థాయి చూడాలి. ఎవరిపైన గెలిచారు. సో జాతీయ సీనియర్ మహిళల హాకీ ఛాంపియన్షిప్ను హర్యానా సొంతం చేసుకుంది. హాకీ ఛాంపియన్షిప్. సో నిన్నటి రోజున జరిగిన షూటౌట్లో హర్యానా 3-0 తేడాతో ఆతిథ్య మహారాష్ట్ర, అంటే మహారాష్ట్ర ఆతిథ్యంలో జరిగింది టోర్నీ. మహారాష్ట్రను ఓడించి హర్యానా టైటిల్ని కైవసం చేసుకుంది. ఎన్ఎఫ్. ఓకేనా. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తల నుంచి అంశాలు. సో ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. రాష్ట్రపతిపై సుప్రీంకోర్టులో పిటిషన్ అనే అంశము, అండ్ నోటి క్యాన్సర్ను గుర్తించే లాలీపాప్స్ని అభివృద్ధి చేసిన UK శాస్త్రవేత్తలు, అండ్ భూటాన్లో ఆసుపత్రిని ప్రారంభించిన మోదీ, నెక్స్ట్ మంగళూరు నిల్వ కేంద్రాల్లోని చమురు ఎగుమతికి UAE సంస్థ అనుమతి, అండ్ పాతరాతి యుగం నాటి రాతిగొడ్డల్ని గుర్తించడం జరిగింది మహారాష్ట్రలో, అండ్ సౌర విద్యుత్లో మన ఏపీ ముందడుగు ఉంది అని చెప్పేసి సర్వే, అండ్ పాపికొండల్లో అరుదైనమైన ఒక స్నేక్ వార్తల్లోకి వచ్చింది, అండ్ విశాఖ తీరానికి చేరిన భారీ యుద్ధ నౌక USS సోమర్సెట్, 60% మంది పిల్లలకు డిజిటల్ వ్యసనం ముప్పు అని చెప్పేసి బాటుటెక్ సర్వే,
అండ్ జాతీయ మహిళల హాకీ విజేతగా హర్యానా మహారాష్ట్ర జరిగిన టోర్నీ. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.